తిరిగి BCN న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు భీమవరం పట్టణంలోని అన్ని వార్డుల్లో నిర్వహిస్తున్నామని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు పట్టణంలోని 39 వార్డుల్లోనూ రోజుకు 7 వార్డుల చొప్పున జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి పట్టణంలోని 1, 3, 10, 16, 17, 18, 19వ వార్డులో టీడీపీ జెండా స్తూప ఆవిష్కరణలు చేస్తున్నామన్నారు. 43 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని, టీడీపీ ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని అన్నారు. వారం రోజుల పాటు జరిగే టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. 39 వార్డుల్లో జరిగే జెండా పండుగ ఉత్సవాలకు టీడీపీ అతిరథ మహారథులు పాల్గొంటున్నారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్తపల్లి అప్పలరాజు, జాయింట్ సెక్రటరీ అలమంచిలి శ్రీనివాస్, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగని రమేష్, పి ఫణి, గంధం రాధ, మండవల్లి ఈశ్వర్, యాళ్ల సురేష్, హరిబాబు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా భీమవరం పట్టణంలో 39 వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ స్తూపాలను ఏర్పాటు చేసి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యురాలు ఆదేశాల మేర భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 39 వార్డులో కూడా అక్కడ ఉన్న వార్డు అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ సలహాలు, సూచనలు, సహాయ సహకారాలతో దిమ్మలో ఏర్పాటు చేసిన స్తూపాలు అవన్నీ కూడా వారోత్సవాల కింద మరి 23వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1వ వార్డు నుంచి స్టార్ట్ చేసి వారం రోజులు కూడా జెండా పండుగ అనేది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ఇది ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ చేసేది. ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్త నుంచి నాయకుల దాకా, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, గుడి దేవస్థాన ధర్మకర్తలు అందరూ కూడా ఇందులో భాగస్వాములే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన సమయం, సందర్భం మనకు ఎంతైనా ఉంది. ఒక ప్రాంతీయ పార్టీగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ స్థాపించి బడుగు బలైన వర్గాలకు ఆశాజ్యోతిగా మరి ఆ రోజున అట్టడిలో ఉన్న ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకి కూడా ఒక బీసీ, ఎస్టీ, ఎస్సీలే కాకుండా ఓసీలో కూడా చాలా మందిని నాయకులుగా పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి తెలుగుదేశం పార్టీకి మార్చి 29న జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ముందే వారం రోజులు జెండా పండుగ చేసుకున్నాం అనేది మన అందరికీ కూడా ఒక అదృష్టం. తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పాస్సార్ గారు, కోళ్ళ నాగేశ్వర గారు, యాండ్ర శ్రీను గారు, ఇందుకూరు రామగిరాజు గారు, మెరగాడ నారాయణమ్మ గారు, మామిడిశెట్టి ప్రసాద్ గారు, ఇంకా యువత వాదాలో ఉన్న పార్టీ నాయకులు ఎందరో సలహాలు, సూచనల ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఆ వార్డులో ఉన్న మన పార్టీ ముఖ్య నాయకుల్ని, అలాగే అక్కడ మన కార్యకర్తలను అందరినీ కూడా ప్రతి వార్డు షెడ్యూల్ ప్రకారంగా మా కార్యదర్శి గారు సలబోని గోవింద్ గారు, అలాగే బోర్డు సభ్యులు అందరూ కూడా, మా కమిటీ అంతా కూడా అప్పలరాజు మాస్టర్ గారు కానీ, బండారేశ్వర గారు కానీ, అనంత శ్రీ గారు కానీ, రాజు గారు కానీ, సురేష్ గారు, సత్యవాడ హరిబాబు గారు, నారాయణ స్వామి గారు, ఎల్లి అస్లాం బాషా గారు, అందరూ కూడా మీకు ప్రతి రోజు కూడా కార్యక్రమం షెడ్యూల్ అన్ని కూడా చెప్తారు. ఇవన్నీ కూడా మీరు ప్రతి దాంట్లో భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా. తారక రామారావు గారు సినీ ఆకాశంలో విరజిల్లుతున్న సమయంలో, ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రం నడిగిపోతున్న సమయంలో నందమూరి తారక రామారావు గారు ఆలోచించి ఏ సమయంలో ఆయన ఆ యొక్క ముహూర్తం పెట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆనాటి నుండి కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేసింది. ఆ రోజుల్లో కూడా ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా నందమూరి తారక గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన అందించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి స్థాపించిన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పట్టణంలోని 39 వార్డుల్లో కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం 23 నుంచి 1వ వార్డు
కలుపుకుని 39 వార్డులు కూడా ఈ యొక్క ఆవిర్భావ ఉత్సవాలు అత్యంతంగా ఘనంగా జరుపుకోవాలని, దీనికి ముఖ్యంగా పార్టీ పెద్దలు ముఖ్య నాయకులతో ఈ యొక్క సూచనల మేరకు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి వార్డు ప్రెసిడెంట్ నుంచి సెక్రటరీ కమిటీల ద్వారా వారి యొక్క సూచనల మేరకు వారి విధి విధానాలు వారికి తెలియజేసి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకుని టీడీపీ నాయకులతో కార్యకర్తలతో ప్రతి వార్డులో కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని మేము ముందుకు నడుస్తున్నాం. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు ఈ యొక్క 39 వార్డులో కూడా ఈ యొక్క 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నిర్వహించాలని ఆదేశాలు ఉండటంతో ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రతి వార్డులో కూడా అత్యధిక కార్యకర్తలతో అత్యధిక సంఖ్యలో కార్యకర్తలతో ఈ యొక్క ఆవిర్భావాలు జరుపుకోవాలని భీమవరం శివారు రాయలం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోగులమ్మ అమ్మవారి 33వ జాతర మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులు దాతల సహకారంతో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణరాజు, మాజీ సర్పంచ్ కోళ్లాబ్బులు, దండు సోమరాజు, చెనమిల్లి రవి, కలిదిండి రవిరాజు, గుడిసె సూరిబాబు, చిప్పాడ సత్యబాబు, తోరం వినాయక్, దారాబత్తుల, గ్రామ ప్రజలు, భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోగులమ్మ అమ్మవారి 33వ వార్షికోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా ఉగాది రోజున జరిగింది. గ్రామస్తులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలిపి అన్న సమారాధన చేస్తున్నారు. సుమారుగా 6-7 వేల మందికి ఈ రోజు ఈ అన్న సమారాధన ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామం అంతా కూడా ఆ తల్లి ఆశీస్సులతో అందరి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, అష్టాశ్వర్యాలు రావాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని ఆ దేవతని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గోగులమ్మ అమ్మవారు కానీ, కార్తీక మాసంలో శివరాత్రి విషయంలో కానీ, ఆంజనేయ స్వామి విగ్రహ విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా రాయలం గ్రామానికి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట ఉంది. ఈ ప్రతిష్ట కాపాడడం కోసం అందరూ కూడా కృషి చేస్తారు. ఎక్కడ కూడా కుల మతాలకి భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు కూడా రాయలం గ్రామంలో ఉన్నాయి. అందరూ కూడా అన్నదమ్ములు బాగుంటారు, పెరుగుతారు. ఎక్కడ కూడా లేకుండా గోగులమ్మ అమ్మవారి సేవ ఇంత బాగా చేసినందుకు చేసిన కమిటీ సభ్యులందరికీ, గ్రామ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే తల్లి ఆశీస్ ప్రజలందరికీ, రాయలం గ్రామానికి, భీమవరం నియోజకవర్గానికి అందరికీ ఉన్నది. జాతీయ స్థాయిలో మహదేవపట్నం గ్రామానికి గుర్తింపు తెచ్చిన ఘనత గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్కే దక్కుతుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు అన్నారు. శనివారం సాయంత్రం ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని సీతారామ కళ్యాణ మండపంలో జాతీయ స్థాయిలో వరుసగా రెండోసారి ఉత్తమ సర్పంచ్ అవార్డు గెలుపొందిన గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్ కు గ్రామస్తులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరిని
కలుపుకుంటూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి వరుసగా రెండోసారి జాతీయ ఉత్తమ సర్పంచ్గా ఎన్నికవడం తమ గ్రామానికి గర్వకారణమని కొనియాడారు. ప్రతి వీధిలోనూ సీసీ రహదారులు, సీసీ డ్రైన్ ఏర్పాటుకు కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం నాగరాజు, శివరామరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా సర్పంచ్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వేగేసిన శ్రీనివాసరాజు, గాదిరాజు శివకేశవరాజు, మురళీరాజు, టీడీపీ గ్రామాధ్యక్షులు వనిమా మురళి, కొనగళ్ల నాగేశ్వరరావు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున ఆ రోజు సర్పంచ్గా పోటీ చేసి ఘన విజయం సాధించిన శ్రీ వనిమ నాగ వెంకట సుబ్బలక్ష్మి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు వైఎస్ఆర్ గాల్లో కూడా ఈ మహదేవపట్నం గ్రామంలో మహదేవపట్నం గ్రామ ప్రజలందరూ కూడా తెలుగుదేశం తరఫున పోటీ చేసిన వనిమ నాగ వెంకట సుబ్బలక్ష్మి గారికి పట్టం కట్టి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి ఆమెకి మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజలకు కూడా మరి న్యాయం చేశారు. ఆవిడ ఈ యొక్క గ్రామ అభివృద్ధికి సర్వదా ఆవిడ పూర్తిగా గవర్నమెంట్ ద్వారా వచ్చే గ్రాంట్లు కానివ్వండి, నిధులు కానివ్వండి, అలాగే గ్రామ అభివృద్ధిలో ప్రత్యేకమైన స్థానం కనపరిచారు. మన ఉండి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారి యొక్క సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉండేలాగా పనిచేసిన మన నాగ వెంకట సుబ్బలక్ష్మి, వనుము శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, నేను సర్పంచ్గా నిలబడి 5 ఏళ్ళు అయింది గెలిచి. సర్పంచ్గా నిలబడ్డప్పుడు మన గ్రామ పెద్దల సహకారం కానీ, మన కూటమి నాయకుల సహకారం కానీ నేను మర్చిపోలేండి. గెలిచాక కూడా అదేవిధంగా సంబరాలను నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. మా గ్రామస్తులు నేను గెలిచినప్పుడు చేసిన సంబరాలని అప్పుడే 5 ఏళ్ళు పూర్తయిపోయిందా అనిపిస్తుంది. ఈ 5 ఏళ్ల ప్రయాణంలో 3 ఏళ్ళు మన పార్టీ అధికారంలో లేకపోవటం, కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఒడిదుడుకులన్నీ నేను ధైర్యంగా ఎదుర్కోగలిగానంటే నా వెనకాల మీరందరూ ఉన్నారన్న ధైర్యంతోనే నిలబడ్డాను. ఆ ధైర్యానికి సపోర్ట్గా మన పార్టీ అధికారంలోకి వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు మన ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయన సహకారంతో, మన గ్రామ పెద్దల సహకారంతో మేము అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేర్చగలిగాం. అది చాలా సంతోషంగా ఉంది. దీనికి మరొక కొసరు అంటారు కదా, దానిలో నాకు జాతీయ స్థాయి అవార్డు రావడం చాలా సంతోషం అనిపించింది. 2 సార్లు జిల్లా ఉత్తమ మహిళా సర్పంచ్గా ఎన్నికయ్యాను. అది మీరందరూ నన్ను దానికన్నా ఈ రోజు ఇంతలా సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నేను సాధించగలిగానంటే మీరందరూ నా వెనకాల, మా వారి వెనకాల ఉండడమే కారణం. నేను అంటే నేను కాదు, నాలో సగమైన మా వారు. అయినా మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. మన తెలుగు జాతి జీవన వ్యవస్థలో నిబిడీకృతమైనవి సంస్కృతి సాంప్రదాయాలని అక్షర కిరీటి తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి అన్నారు. అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ జిల్లా గోదావరి సాహితీ ప్రభ ఆధ్వర్యంలో గోదావరి సాహితీ ప్రభ భాషా సాహితీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి నెల గోదావరి సాహితీ ప్రభ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వివిధ ప్రతిభావంతులను, విశిష్ట సేవా తత్పరులను గుర్తించి సత్కరిస్తామన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోదావరి సాహితీ ప్రభ మరిన్ని మంచి భాషా సాహితీ కార్యక్రమాలు చేయాలన్నారు. అమలాపురం తాడేపల్లిగూడానికి చెందిన రచయిత పుత్స కృష్ణకామేశ్వర్ పసుపులేటి రామచంద్రరావు సాహితీ పురస్కారం, మచిలీపట్నానికి చెందిన కళాకారిణి పిల్లారిశెట్టి శాంతులకు కళా పురస్కారాన్ని గోదావరి సాహితీ ప్రభ అందించడం గొప్ప విశేషమన్నారు. భీమవరంలో తెలుగు లోకం పుస్తక ఆవిష్కరణ అక్షర బ్రహ్మ బిరుదుతో లక్ష్మీనారాయణమూర్తులను సత్కరించామన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. అనంతరం ఉగాది పురస్కారాలను అందుకున్న వారిని సత్కరించారు. రుణాల
పురశకమెంటెడు గజాసుని పొందును అభీష్ట సిద్ధికి. మనుషులతో ఆర్థిక అసమానతలు ఎదుర్కొనే సమాజ లక్ష్యంతో కులాలకు మారుగా కరుణను నింపుకొని మతాలకు బదులుగా మానవతను పంచుతూ సాగి వారికి చేతనైన సాయం అందిస్తూ మానవ సేవయే మానవ సేవగా కలుస్తూ వృద్ధాశ్రమాన్ని సహజ నిర్మాణ దిశగా అడుగుడుతూ అవినీతి రహిత స్వచ్ఛ భావన సాధనకి పాలకులు కృషి చేస్తూ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ కల్పన కల్పిస్తూ వృక్షో రక్షిత రక్షకాలతో హరివన పెంపుతో ప్రకృతి విపత్తుకు నిరోధకాలిస్తూ ధర్మో రక్షిత స్ఫూర్తితో ధర్మ కార్యాలను ఆచరిస్తూ కర్షకుల కష్టానికి గిట్టుబాటు కల్పిస్తూ నైతికతకు ప్రాముఖ్యతనిచ్చేలా నేతలు ప్రవర్తిస్తూ ఉషోదయపు ఉషస్సుల శతకోటి నవోన్మేష కిరణములతో ఉదయించే ఉదయ భానుడిలా అరుదించే నవవర్షం. ఈ కవితా సంపుటిలో ఇంచుమించు ఆయన 61 కవితల్లో చాలా వరకు అన్నింటినీ స్పృశించుకుంటూ రాశారు. అందులో కవిత్వం అంటే ఏంటో కూడా చాలా చక్కగా ఈయన వివరించారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా వారి అమ్మగారిని స్మరిస్తూ ఒక చక్కని కవిత కూడా ఇందులో చోటు చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా ఇలాంటి తెలుగు లోకం కవిత సంపుటి మన రంగసాయి గారు కాలేజీ కవిత అవునవును చెప్పాలంగా ఉండాలనే కవిత చేస్తున్నాడు సిసి గారు. కాబట్టి అది అట్లాగా దేవుని వెంకటేశ్వర శాస్త్రి గారు బీజం రాశారు, బీజం మీద రాశారు, అలాగే చుట్ట మీద రాశారు, పెళ్లి గొట్టు మీద రాశారు. ఇలా చాలా కవితలు ఉన్నాయి. మరి ఏది కవితకి అర్హం కాదు అనిపించింది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి అక్షర బ్రహ్మ అనేటువంటి బిరుదుతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న మన ఉగాది రోజున శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ అక్షర బ్రహ్మ అనేది ఆయనకి తగినది అని సాభిప్రాయం చేసింది. వేడుకలు పురస్కారాలు కార్యక్రమాలని భీమేశ్వర దేవస్థానంలో 3 దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మా దృష్టి ఏంటంటే ఏదో రచయిత పుస్తకంగా ఆవిష్కరించడం అనేది భాగంగా వస్తుంది. దానిలో అన్ని రంగాల వారిని జాతి కుల మత రహితంగా సత్కరిస్తూ ఉంటాం, అంటే ఉగాది ప్రోత్సాహంగా ఇస్తూ ఉంటాం. దానిలో భాగంగా తెన్నేటి మేస్టర్లు మా ఇంటికి రావడం జరిగింది. ఇలా ఉగాది కార్యక్రమం చేస్తామని మీరు ఏమన్నా పుస్తకం రాస్తే బాగుంటుందంటే ఆయన వెంటనే నేను రాస్తాను సార్. నేను మా యుఎస్ఏ అమెరికాలో ఉన్నారు, మా నడిపి సుబ్రాజ్ గారిని ఆయన యుఎస్ఏ ఎలాంటి చాలా ఇష్టం ఆయనకి. దానికి నేను ఇస్తాను స్పాన్సర్ అని చెప్పారు. మరి ప్రత్యేకించి నడిపి సుబ్రాజ్ గారికి మరి తెన్నేటి మాస్టర్ అధికారిని తెలుగులో కూడా చెప్పడం జరిగింది. కరెక్టర్ చదవడం నాగరాణి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అక్కడ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఉగాది వేడుకలు ఈ రచనకి ఇచ్చినటువంటి తెన్నేటి మాస్టర్ ప్రత్యేకించి మా సంస్థ తరఫున మన కవుల తరఫున వారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉండి మండలం వెలివరు శ్రీ వీర పేరంటాలు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. విశాఖోడేరులో శ్రీ గౌతమి గౌడ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ పాలకవర్గ సభ్యులను సత్కరించిన రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం 4వ వార్డు రైల్వే గేటు సమీపంలో శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అండర్-23 మెన్ అండ్ ఉమెన్ ఓపెన్ బాక్సింగ్ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలో ఉమెన్ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచిన ఢిల్లీ టీం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.